మంచిర్యాల టు వరంగల్ ఫ్రమ్ పుట్టపాక విలేజ్ నుంచి పగిడిపల్లి విలేజ్ వరకు 37 కిలోమీటర్ల రోడ్డు 1115 కోట్లతో ఇది కూడా గ్రీన్ఫీల్డ్ హైవే చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా వరంగల్ ఖమ్మం మధ్యలో మరి వెంకటాపాయం విలేజ్ ఖమ్మం నుంచి ఇది తాళ్ళ సంకేజ విలేజ్ వరకు, తాళ్ళ సంకేశ నుంచి వెంకటాయపురం వరకు ఇది 30 కిలోమీటర్ల రోడ్డు 1098 కోట్లతోటి ఈ రోడ్డు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఖమ్మం విజయవాడ మధ్యలో బ్రాహ్మణపల్లి కిమిడిచల్ర రిమిడిచల్ర మధ్యలో 29 కిలోమీటర్ల రోడ్డు 862 కోట్లతోటి ఈ రోడ్డు కూడా చేస్తూ ఉన్నాం. ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి వరంగల్ ఖమ్మం మధ్యలోనే హన్మకొండ జిల్లా మరి ఓరుగొండ గ్రామం, అదేవిధంగా వెంకటాపూర్ వరంగల్ జిల్లా, ఈ 2 గ్రామాల మధ్యలో 38 కిలోమీటర్ల రోడ్డు 1140 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ రకంగా ఈ యొక్క 244 కిలోమీటర్ల రోడ్డు 7471 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే పనులు మరి వేగవంతం కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ వెంటనే పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెండింగ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మరొక మరి 10 రోడ్లు ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి NH 167N మహబూబ్నగర్ కోసి కొడంగల్ రోడ్డు, ఇదొకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మెదక్ సిద్దిపేట మధ్యలో పెండింగ్లో ఉంది. మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్లో ఉంది. సిద్దిపేట ఎలకతుర్తి మధ్యలో కూడా మరి 20 హెక్టార్ల ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సి ఉంది. సిరోంచ టు మహదేవ్పూర్ సెక్షన్, అదేవిధంగా నిజామాబాద్ ఆర్మూర్ సెక్షన్, తొర్రూరు నెల్లికుదురు మహబూబాబాద్ సెక్షన్, ఎల్లెంద కొత్తగూడెం జంక్షన్, మహబూబాద్ ఎల్లెందు కొత్తగూడెం జంక్షన్, ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్మూర్ జగిత్యాల్ మంచిర్యాల్ NH 63 ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మరి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈ రకంగా 144 హెక్టార్లో మరి ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా జాతీయ రహదారులకు సంబంధించి కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా పనులు తెలంగాణ రాష్ట్రంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడం కోసము రెగ్యులర్గా మరి కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా మరి ముందుకొచ్చి ఈ యొక్క జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతంగా సహకరిస్తే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి, రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాల్సి ఉన్నాయి, కొన్ని కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలో కొద్ది హార్డిల్స్ తోటి అవి పూర్తిగా మరి ప్రారంభోత్సవం చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసినట్లయితే కొన్ని ఇప్పటికే మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు,